సీఎం మీద బీజేపీ ఎంపీ ప్రశంసలు కురిపించడం అంటే గ్రేట్ అనుకోవాలి కదా. ముఖ్యంగా రాజకీయాల్లో హైదరాబాద్లో జరిగిన యాంటీ డ్రగ్స్ క్యాంపెయినింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా బీజేపీ ఎంపీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డిని ఐకాన్ గా పోల్చేశారు. ఇక ఆయన ఏమన్నది చూసుకుంటే, నిత్యం ఒత్తిడిగా ఉండే రాజకీయ రంగంలో ఎందరితో పరిచయాలుంటాయి, మరెందరితోనో కలిసి భేటీలు ఉంటాయి. ఇలా రోజులో అత్యధిక గంటలు బిజీగా గడిపే పొలిటికల్ ఫీల్డ్లో ఉండి కూడా ఏ మచ్చ లేని శ్రీరామచంద్రుడు మాదిరిగా ఉన్నారు ఆయన. ఆయన సిగరెట్ ఇప్పటిదాకా తాగలేదట, అలాగే బీర్ అనేది ముట్టలేదట, విస్కీ ఆయన చేతిలో ఎప్పుడు చూడలేదట ఎవ్వరు. ఇక డ్రగ్స్ విషయంకి వస్తే ఆ ఊసే లేదు. ఇలా అన్ని సద్గుణ లక్షణాలు కలిగిన వారు మన ముఖ్యమంత్రి అని చెప్పింది సాటి కాంగ్రెస్ నాయకుడు కాదు, బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇంతకీ ఆయన ఎవరు అంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనలో చెడు లక్షణాలు కానీ, చెడు అలవాట్లు కానీ తాను ఇంతవరకు చూడలేదని ప్రశంసలతో ముంచెత్తేశారు. దీంతో పాటు రేవంత్ రెడ్డి గురించి పెద్దగా ఎవరికి తెలియని విషయాల్ని కూడా చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ ఆడడం బాగా ఇష్టమట. ఆయన మంచి ఆటగాడు అన్నారు. అంటే క్రీడాకారుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు అన్నమాట. అయితే యువత రేవంత్ రెడ్డి నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. రాజకీయాల పరంగా చూస్తే రేవంత్ రెడ్డి యంగ్ సీఎం కిందనే లెక్క. మరో 25 ఏళ్ల పాటు రాజకీయాలు చేస్తాను అని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి. యూత్ కి ఐకాన్ గానే చెప్పాలి. ఇక చాలా మంది డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కానీ నిజంగా డ్రగ్స్ గురించి ఏమీ తెలియని, ఆ అలవాటు లేని రేవంత్ రెడ్డి లాంటి వారు ప్రచారం చేస్తే దానికి ఎక్కువ విలువ అని అంటున్నారు విశ్లేషకులు.